సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసి కోరుచున్నాం. ప్రభు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా వేడుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము లోక సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో అపవాది సాతాను మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణలో అపవాది అంటున్న మాట, ఇదిగో నువ్వు యొక్క దేవాలయం పైనుంచి కానీ దూకినట్లయితే తన దూతలు వచ్చి నిన్ను రక్షిస్తాయి కదా అని గ్రంథంలో ఉన్న మాటను బట్టి ప్రభువు తెలియజేస్తున్నారు. నిజమే, అపవాది మనలను వేధించడానికి, శోధించడానికి అనేకమైన ఆశను చూపిస్తుంటాడు, అనేకమైన నేరోపణలు నెట్టివేస్తూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాదిరికరంగా వాక్యంతోనే తన విశ్వాసాన్ని బలపరిచి మనకు మాదిరిగా చూపాను. ప్రియకుమార కుమార్తె, ఈరోజు కొన్నిసార్లు మన విశ్వాస ప్రామాణికను బట్టి దేవుడు నీతో ఉన్నాడు కదా, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టములు అని తెలియజేస్తుంటారు. కానీ ప్రియకుమార కుమార్తె, అపవాది వేసే వాటిని మనము వాక్యముతోనే జయించాలి. ఏంటి వాక్యముతో అంటే, ఈనాటి శ్రమలు శాశ్వతం కాదు, ఈ శోధనలు మనకేమీ కూడా నిరంతరం ఉండేవి కావు. అవేంటి అంటే నిన్ను నన్ను పరలోక రాజ్యం వెళ్ళడానికి దృఢపరచడానికే. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ శ్రమలు చూసి మళ్ళా వెళ్ళిపోతుంటాం, ఇంకా దేవుడు నాకేం చేయలేదని. కాదు, ఈ శ్రమలు కేవలం కొద్ది కాలమే. ఏంటి తుదుకు అంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని ప్రోత్సహిస్తున్నాను, మనం ఎప్పుడైతే ఆయన రాజ్యం కొరకు పరుగులు తీస్తామో తప్పనిసరిగా ఆయన దూతలు మనల్ని కంచి కాపలా కాస్తాయి. ప్రియకుమార కుమార్తె, ఈ వాగ్దాన్ని నమ్ముకుంచి నీ విశ్వాసాన్ని ప్రభులో దృఢపరచుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు. నీ బిడ్డలైన వారిని గ్జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశీర్వదింపండి. వారికి కొద్దులు తీసివేసి నీ హస్తాల్లో భద్రపరిచి, ఇదిగోనైనా వారి విశ్వాసంలో బలపడుతూ వస్తున్న శోధనలు ఎదిరించి ప్రభా నీలో బలమైన సాధకుగా బలపరుచుకోమని యేసు నమ్మడుతాం తండ్రి, ఆమేన్. ప్రభు నమ్ముకుంచండి. త్వరగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.